हेमन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् माङ्गल्यं तन्तुनानेन मम जीवनकेतुना कण्ठे बध्नामि सुभगे त्वं जीव सरदां सतम् माङ्गल्यधारणमुहूर्तस्सु मुहूर्तोऽस्तु। పంతులు గారు పూజ మొదలు పెట్టండి. కీర్తిని విక్రమ్ని కూడా కూర్చోపెట్టి వాళ్లతో కూడా వ్రతం చేయించాల్సిందే. సరే వాసుకి, దాంట్లో ఏముంది? ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః. నేనొచ్చి వ్రతాన్ని ఆపలేకపోగా మళ్ళీ పవిత్ర మెడలో ఆది తాళి కడుతుంటే చూడాల్సి వచ్చింది. నిజంగా ఆది నా మెళ్ళు 3 ముళ్ళు వేయకపోవడానికి మా డాడీయే కారణమా? నాకు వ్రతం చేసుకోవడమే ఇష్టం లేదు. ఫ్యామిలీ క్షేమం కోరి ఒప్పుకున్నాను. కానీ సీతమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళు ప్లాన్ చేసి ఆది చేత నా మెళ్ళో మంగళసూత్రం వేయించారు. ఎంతసేపు అందరూ వాళ్ళ సంతోషమే చూసుకుంటున్నారు, కానీ నా మనసు పడే ఆవేదన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికే సంజు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటుంది. ఈ కార్యక్రమంతో తనకి నా మీద ఇంకా కోపం పెరుగుంటుంది. సబ్బాష్ పవిత్ర, నువ్వు సూపర్. సంజు, ముందు నువ్వు కూర్చో, నేను నీకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మా మహానటి, నా సంతోషానికి పిండం పెట్టినా నీకు దండం. ఎన్నాళ్ళని నటిస్తావిలా నువ్వు? నీకు బోర్ కొట్టదే? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా జాలి కలగదా? ఇంకా ఎన్నాళ్ళు నీ మాటలతో నీ చేష్టలతో నన్ను మోసం చేస్తావు? సంజు సంజు సంజునే ఏంటి? మనిషికి మాటల్లో నిజం లేకపోవచ్చు, మనిషికి కల్మషం కూడా ఉండొచ్చు. కన్నీళ్ళొక్కటే నిజాయితీ అని అంటారు. కానీ తమరు మనిషి మాట చివరికి కన్నీళ్లు కూడా అబద్ధమే. నా దగ్గరికి వచ్చి ఇంతే కన్నీళ్లు పెట్టుకుంటూ అది ఎప్పటికీ నీవాడే సంజు అని అన్నావు. మా డాడీ అప్పటికీ చెప్తూనే ఉన్నాడు, పవిత్రని నమ్మొద్దు, అది తేలు లాంటిది అని. నేనే పిచ్చిదానిలాగా నువ్వు నా ఫ్రెండ్వి, మోసం చెయ్యవు అని గుడ్డిగా నమ్మాను.
చెప్పిన మాటల్ని చెప్పు కింద వేసి తొక్కి మా డాడీ చెప్పిన మాటల్ని నిజం చేశావు నువ్వు. నువ్వు వ్రతం చేసుకోవడమే తప్పు అంటే మళ్ళీ ఆది చేత మంగళసూత్రం కట్టించుకున్నావు. కరుడు కట్టిన నేరస్తుల కంటే ప్రమాదం నువ్వు. సంజు, నువ్వు అనుమానిస్తున్నట్టు నేను అసలు ఏది ప్లాన్ చేయలేదు. వ్రతం పీటల మీద కూడా తప్పక కూర్చోవాల్సి వచ్చింది. మంగళసూత్రాల కార్యక్రమం కూడా చివరి వరకు నాకు తెలియదు సంజు. అవునా? నిజమా? అవును సంజు, నిజం. మళ్ళీ నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు, నేను చేస్తాను. నా చేతిలో చేయి వేసి ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. ఏమైంది? ఏం లేదు సీతమ్మా, పవిని విష్ చేస్తున్నాను, నువ్వు వచ్చావు. నువ్వు నన్ను నమ్మించలేవు. నీ అంత చూడందే వదలనా. రా సంజన, భోంచొద్దు గాని. పవిత్ర, నువ్వు కూడా రామ్మా. నేను తర్వాత తింటాను సీతమ్మ. సరే రా సంజు. సంజు ఇంకా ఇంటికి రాలేదేంటి? ఫోన్ చేస్తే థియేటర్ లేదు. నేను వెళ్ళి తీసుకొస్తానంటే నువ్వు వద్దని ఆపా. ఈ మధ్యన మీకు ప్రతి చిన్నదానికి టెన్షన్ ఎక్కువైంది. వస్తుందిలేండి. అదిగో వచ్చింది. సంచన వాలకం చూస్తుంటే నా గురించి నిజం తెలిసిపోయినట్టుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా సంజు? ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళావు? దగ్గరుండి వాళ్ళతో వ్రతం చేయించడానికి వెళ్ళావా? వ్రతం మాత్రమే కాదు, నా కళ్ళ ముందే ఆది ఆ పవిత్ర మెడలో మంగళసూత్రం కూడా వేశాడు.